Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గత కొన్ని సంవత్సరాలుగా మనకి చాలా ఎమర్జింగ్ బ్రాంచెస్ అనేవి వచ్చాయి. బట్ ఈ ఇయర్ వచ్చేసి మనకి ఎక్కువగా వినిపించింది అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్. చాలామందికి అవగాహన లేక ఈ బ్రాంచ్ ఏ కాలేజీలో ఉంది తెలియక కూడా చాలామంది తీసుకోలేదు. చాలామంది ఎంక్వైరీ చేసినప్పుడు నేను కొంతమందికి గైడ్ చేశాను అనమాట. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటనేది మీ అందరికీ తెలిసిందే. మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది డిజైన్ చేయబోతుంది కాబట్టి అక్కడ నుంచి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎక్కువ ఎంక్వైరీస్ రావటం, ఎక్కడ చదివితే బాగుంటుంది, అసలు ఎక్కడ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలామంది పేరెంట్స్లో డౌట్స్ ఉండటం, వీటి మీద ఒక పాడ్కాస్ట్ కూడా నేను చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇది భవిష్యత్తుని మార్చే టెక్నాలజీయా, అదేవిధంగా ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, ఎటువంటి స్కిల్స్ మీకు ఉండాలి, అండ్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు, గవర్నమెంట్ కంపెనీస్ అయినా ప్రైవేట్ కంపెనీస్ అయినా, జీతాలు ఎంత ఉంటాయి, అండ్ స్టూడెంట్స్ ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అదేవిధంగా ఒక 2 కాలేజెస్ మనకి యూనివర్సిటీస్, అవి కాలేజ్ కాదు, అవి క్వాంటమ్ కంప్యూటింగ్ లాస్ట్ ఇయరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు తీసుకువస్తే మంచి సార్ని కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు తీసుకురావటము, ఈ సంవత్సరం అక్కడ మంచి రెస్పాన్స్ రావడం జరిగిందన్నమాట. ఆ కాలేజ్ ఏంటో కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. దాంతోపాటు మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే, వాళ్ళు ఐఐటీ ఫౌండేషన్‌లో ఉన్నట్లయితే, లేకపోతే ఐఐటీ ఫౌండేషన్‌లో ఇబ్బంది పడుతున్నట్లయితే, రేపు మీరు వారికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది, వారు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వీక్ ఉన్నారు అనేటువంటి అన్ని విషయాలు మీరు తెలుసుకుందాం అనుకున్నట్లయితే, ఒక 1 అవర్ మీ పిల్లల యొక్క టైము నాకు ఇవ్వండి. ఖచ్చితంగా మీ పిల్లలు ఇప్పటి వరకు స్కూల్‌కి వెళ్ళి ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, సబ్జెక్ట్ కాదు, ఏం స్కిల్స్ వచ్చాయి, మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అండ్ ఐక్యూ లెవెల్ ఎంతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతున్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ అయ్యాయా లేదా అనేటువంటి దాదాపు ఒక 14 స్కిల్స్ అనేది మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క మా కెరియర్ స్కిల్ టెస్ట్ ద్వారా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ అనమాట. మీకు మంచి ఎక్యురసీ వస్తుంది. ఎంతోమందికి నేను ఐఐటీ వస్తుందని చెప్పాను. నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా ఐఐటీ వచ్చింది. కొంతమందికి ఇంటర్మీడియట్‌లో మంచి మార్క్స్ ఉన్నాయి. బట్ వీళ్ళలో స్కిల్స్ లేవు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు. మంచి ఎంటెక్, మంచి ఎంసెట్ ర్యాంక్ రావడం కష్టమే అని చెప్పడం అనమాట. అలాంటి వాళ్ళకు కూడా అలానే జరిగింది. కాబట్టి ఈ స్కిల్ టెస్ట్ అనేది అంత ఎక్యురసీగా ఉంటది కాబట్టి, దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ పెట్టి ఎనీ టైమ్ మీరు స్కిల్ టెస్ట్ రాయొచ్చు. పిల్లగాళ్ళకి హాలిడేస్‌లో కావచ్చు, ఈవినింగ్ టైం కావచ్చు, ఎప్పుడైనా రాయొచ్చు. అండ్ మీ పిల్ల యొక్క స్కిల్స్ తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకొని, అక్కడ వాళ్ళు మనం సపోర్ట్ చేసినట్లయితే రేపు వాళ్ళ కెరియర్‌కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. దాని తర్వాత 10th క్లాస్ తర్వాత మనం ఎంత ఇబ్బంది పడ్డా, బాధపడ్డా చేయగలిగేది ఏముండదు. ఏదైనా మనం 10th క్లాస్ లోపే పిల్లల యొక్క స్కిల్స్ కొంత ఇంప్రూవ్ చేయాలన్నమాట. ముఖ్యంగా మ్యాథమెటికల్, అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా. దానికి సంబంధించి వాళ్ళ యొక్క స్కిల్స్ ఉన్నాయా లేదా, స్కూల్‌లో వచ్చే మార్క్స్ కరెక్టా కాదని మీరు తెలుసుకోవచ్చనమాట. దానికి సంబంధించి ఈ నెంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మన వ్యూలోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వాంటమ్ ఇంజినీరింగ్ ఇన్ బీటెక్. ఇక్కడ మీకు ఈ క్వాంటమ్ ఇంజినీరింగ్ అనేది కొంత మిక్స్డ్ అనమాట. అంటే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ కొత్తగా ఇప్పుడు ఎందుకు మనకి డిస్కషన్‌లోకి వచ్చిందంటే, సో ఫ్యూచర్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, హై పేయింగ్ గ్లోబల్ కెరీర్ ఆప్షన్స్, ఎమర్జింగ్ ఇంజినీరింగ్ డిసిప్లిన్, ఇది క్వాంటమ్ కంప్యూటింగు. అండ్ ఈ మధ్య మీ అందరికి తెలిసిందే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా పెరిగిపోతా ఉంది కాబట్టి, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా వచ్చిందన్నమాట. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్? వాట్ ఈస్ క్వాంటమ్ ఇంజినీరింగ్? ఇది వచ్చేసి మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఈ 4 కలిపితే దాదాపు మనకి క్వాంటమ్ ఇంజినీరింగ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ మనం యూజ్ చేస్తాము. ఓకేనా? దీన్ని ఉపయోగించి మనం క్వాంటమ్ కంప్యూటర్స్, సెన్సార్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా మనం తయారు చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు ఏదైతే మనం ఇక్కడ వాడుతున్నామో సూపర్ కంప్యూటర్స్ కంటే బెటర్ అనమాట. వాటి మనం ఇప్పుడు అది బిట్స్ అంటారు. ఈ క్యూబిట్స్ మీద ఆపరేట్ అవుద్దనమాట. అండ్ ఇప్పుడున్నటువంటి కంప్యూటర్స్ కంటే చాలా ఫాస్ట్‌గా వర్క్ చేసేటువంటి కంప్యూటింగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనమాట. దాంట్లో వెళ్ళినట్లయితే అది పెద్ద పెద్ద సబ్జెక్ట్ అది. అంటే ఒక కంప్యూటర్ చేయాల్సినటువంటి పని కొన్ని సంవత్సరాలు పడితే, ఇదొచ్చేసి కొన్ని సెకన్లు, నిమిషాల్లోనే చేసేటువంటి అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి కంప్యూటర్ అనుకోవచ్చు మీరు. టెక్నాలజీ అనుకోవచ్చు మీరు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు ఒకప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ తీసుకున్నట్లయితే డేటా అనేది చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు డేటా అనేది ఎక్కువైపోతా ఉంది. ఫాస్ట్‌గా ఆపరేట్ అవుతా ఉన్నాయి.
ఇవన్నీ అనమాట. అలానే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు రేపు రాబోయేటువంటి పెద్ద పెద్ద టెక్నాలజీస్‌కి త్వరగా మనకు సొల్యూషన్స్ రావాలన్నా, త్వరగా వర్క్స్ అనేది కంప్లీట్ కావాలన్నా ఈ క్వాంటమ్ ఇంజినీరింగ్ కావచ్చు, ఈ క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు చాలా చాలా ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, అందుకని క్వాంటమ్ ఇంజినీరింగ్‌కి ఇంత డిమాండ్ అనేది రాబోతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వై క్వాంటమ్ ఇంజినీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతా ఉందనుకున్నట్లయితే, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి తెలుసు. మీ అందరికి తెలిసిందే. ఏఐ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐలో డెవలప్‌మెంట్ జరుగుతా ఉన్నాయి. డ్రగ్స్ డిస్కవరీ కావచ్చు, ఫైనాన్షియల్ మోడలింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగు, సైబర్ సెక్యూరిటీ, స్పేసు, అదేవిధంగా మీకు క్లైమేట్ రిసర్చ్ ఇవన్నీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాస్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మొత్తం కూడా వీటి చుట్టే తిరుగుతా ఉంది ఇప్పుడు ప్రపంచం. ఇక్కడ డేటా కావచ్చు అండ్ కొత్త కొత్త ఏదైతే ఆవిష్కరణలు ఉన్నాయో అవన్నీ కావాలనుకున్నట్లయితే ఈ క్వాంటమ్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మనకి త్వరగా ఏదైతే మనకి రిజల్ట్ రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు మనకి ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. డిమాండ్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్‌లో. అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఇంజినీరింగ్ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ ఏమైనా అందిస్తున్నాయా సార్ అనుకున్నట్లయితే, సో ఈ యూనివర్సిటీని విజిట్ చేశాను నేను. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉంటుంది. గీతా యూనివర్సిటీ. వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్లయితే ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇక్కడ ఫ్రీగా మీరు చదువుకోవచ్చు. ఏదైతే వీళ్ళు ఈ కాలేజీ దేన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టారంటే, ఏదైతే మనకి ఇక్కడ శస్త్ర యూనివర్సిటీ ఉందో దాన్ని ఇన్‌స్పైర్ అయిపోయి పెట్టినటువంటి కాలేజీ. డబ్బు కోసం పెట్టిన కాలేజీ కాదు ఇది. వీళ్ళ వీసీతో కూడా నేను మాట్లాడటం అనేది జరిగింది. వీళ్ళ కాలేజీ కూడా విజిట్ చేశాను. వీళ్ళకే కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇదొచ్చేసి మనకి పానీపత్‌లో ఉందనమాట. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉంది. మంచి క్యాంపస్ బాగుంటుంది. ఇక్కడ మీరు 950+ వచ్చినట్లయితే మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తారనమాట ఇక్కడ. కాబట్టి ఈ కాలేజీ కూడా మీరు చూసుకోవచ్చు. వీళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ఆఫర్ చేస్తున్నారు. లేదు మాకు ఢిల్లీలోనే కావాలి సార్, కొంత ఫైనాన్షియల్‌గా మేము స్ట్రాంగ్‌గా ఉన్నాం, అమౌంట్ పెట్టుకోగలుగుతాం అనుకున్నట్లయితే, ఇక్కడ తమ్మిరెడ్డి గారని చెప్పేసి మన తెలుగు వారే వైజాగ్ సారు, మా సీనియరు. వారొచ్చేసి అక్కడ డీన్‌గా ఉన్నారనమాట. సో, వారిని అడిగితే కూడా ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌కి కాల్ చేసుకోండి సార్ అని చెప్పారు. ఆ వివరాలు కావాలనుకున్నట్లయితే ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ ఈసీఈ ప్లస్ సీఎస్‌సి ఆ రెండిట్లో క్వాంటమ్ అనేది ఇస్తున్నారనమాట. కావాలనుకున్నట్లయితే ఇది చదువుదాం అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు డెసిషన్ తీసుకొని ఉన్నట్లయితే ఈ 2 యూనివర్సిటీస్ నాకు తెలిసి ఈ కోర్స్ అందిస్తున్నాయి. లేదు సార్ మేము క్వాంటమ్ ఇంజినీరింగ్ ఇప్పుడే కాదు తర్వాత చేయొచ్చా అంటే మీరు పీజీలో కూడా చేయొచ్చు. బట్ దానికి బీటెక్ ఇన్ ఫిజిక్స్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మెకానిక్స్ ఏది చదివినా మళ్ళీ మీరు ఎంటెక్ చేసి పీహెచ్డీ చేయాలన్నమాట. బట్ ఫ్యూచర్‌లో ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ కాబట్టి బీటెక్ నుంచే మీరు కొంత చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ క్వాంటమ్ ఇంజినీరింగ్. 2035 నాటికి దీని యొక్క గ్రోత్ అనేది ఈ రేంజ్‌లో ఇంక్రీజ్ అవుతా ఉంది. ఎందుకంటే మీకు చెప్పా కదా! ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ సెన్సార్స్, క్వాంటమ్ నెట్వర్కింగు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కమ్యూనికేషను, క్వాంటమ్ కంప్యూటింగ్ వీటన్నిటిలో వస్తున్నటువంటి డెవలప్‌మెంట్స్ వల్ల కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని సొల్యూషన్ చేయాలనుకున్నట్లయితే ఇదే అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది కూడా 10-20% ఉంటేనే చాలా ఎక్కువ. అలాంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అబోవ్ 50% ఉందన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏందంటే ఏఐ రెవల్యూషను అండ్ మొత్తం కూడా వరల్డ్ మొత్తం కూడా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కాబోతా ఉంది. డిఫెన్స్ మీకు తెలిసిందే కదా! ఈ రోజున ఎట్లా యుద్ధాలు జరుగుతున్నాయని. డిఫెన్స్‌లో కూడా వాడుతా ఉన్నారు. అండ్ అన్ని కంట్రీస్ కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్స్ అనేవి కూడా తయారు చేశాయి. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్ వ్యాలీని ఇండియాలోనే ఫస్ట్‌గా పెట్టడం అనేది జరుగుతా ఉందన్నమాట. బట్ ఫ్యూచర్ స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. సో, దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఆహ్, మీకు స్కిల్స్ కావాల్సి ఉంటుంది. ఒక క్వాంటమ్ అయితే ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కావాలి. అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ కావాలన్నమాట. 2 స్కిల్స్ కావాలి. టెక్నికల్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు మంచి గ్రిప్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ మీద చాలా గ్రిప్ ఉండాలి. లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది కూడా చాలా ఐడియా ఉండాల్సి ఉంటుంది మనకి. పైథాన్ ప్రోగ్రామింగు, క్వాంటమ్ ప్రోగ్రామింగు, అదేవిధంగా మెషిన్ లెర్నింగు అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఇక్కడ చూశారు కదా! మ్యాథమెటిక్సు, అదేవిధంగా కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ మూడిటి యొక్క కాంబినేషన్. ఇది టెక్నికల్ స్కిల్స్ అనమాట. అదేవిధంగా నాన్ టెక్నికల్ స్కిల్స్ వచ్చినట్లయితే ముఖ్యంగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చుండాలి మీకు. ఒక సమస్యని మీరు దాన్ని సాల్వ్ చేసేటువంటివి ఉండాలి. మీ మైండ్ సెట్ కూడా రీసెర్చ్ మైండ్ సెట్టే ఉండాలనమాట. నెక్స్ట్ అనలిటికల్ థింకింగ్ అనేది కూడా చాలా అవసరము. ఇన్నోవేషన్‌గా ఉండాలి మీ ఆలోచనలన్నీ. ఇటువంటి
2 స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ జోలికి వెళ్ళండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 2 ఇంట్రెస్ట్ ఉండాలి. అదేవిధంగా మీకు రీసెర్చ్ మైండ్ సెట్ అయి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ మంచిగా ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి ఈ ఫ్యూచర్‌లో మంచి అవకాశాలు వచ్చేటువంటి బ్రాంచ్‌లో ఇది నంబర్ 1 ప్లేస్‌లో ఉండేటువంటి అవకాశం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? క్వాంటమ్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే మీకు మంచి స్కిల్స్ ఉండి, మంచి కాలేజ్ నుంచి మీరు చదువుకున్నట్లయితే ఫ్యూచర్‌లో మీకు క్వాంటమ్ ఇంజినీర్‌గా, క్వాంటమ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా, క్వాంటమ్ ఆల్గరిథమ్ రీసెర్చర్, క్వాంటమ్ హార్డ్‌వేర్ ఇంజినీర్, క్వాంటమ్ సిస్టమ్ ఇంజినీర్, క్వాంటమ్ సైంటిస్టు, క్వాంటమ్ సెక్యూరిటీ స్పెషలిస్టు, క్వాంటమ్ ఏఐ రీసెర్చ్ ఇంజినీర్ ఇటువంటి ఏరియాస్‌లలో మీకు అటువంటి రోల్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి మీరు చేయాల్సింది ఏందంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలలో స్పెషలైజేషన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్పెషలైజేషన్స్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ అనేది త్రూ ఇంటర్న్‌షిప్ ద్వారా కావచ్చు, వర్క్ చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి అడ్వాన్స్‌డ్ కొంత స్టడీస్ చేయాల్సి ఉంటుంది బీటెక్ తాగకుండా. దాని తర్వాత మీ యొక్క ఫ్యూచర్ ఎటువైపు అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిలోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇది క్వాంటమ్ ఇంజినీరింగ్‌లో మీకు వచ్చేటువంటి రోల్స్. అదేవిధంగా ఏ కంపెనీస్ మరి రిక్రూట్ చేస్తున్నారో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎప్పటినుంచో ఈ ఐబీఎం కావచ్చు, గూగుల్ కావచ్చు ఇవన్నీ వర్క్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఈవెన్ ఇస్రో కూడా క్వాంటమ్ మీద మనకు వర్క్ చేస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాప్ ఎంఎన్‌సీస్, వరల్డ్ టాప్ ఎంఎన్‌సీస్ అన్నీ కూడా రేపు క్వాంటమ్ ఇంజినీర్స్‌ని రిక్రూట్ చేసుకుంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి పేయింగ్ ఎంత సాలరీ ఉండొచ్చు? ఇక్కడ మీకు ఎంట్రీ లెవెల్‌లోనే మీకు 12,00,000 25,00,000 ఉంది. మిడ్ లెవెల్‌లో కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మిడ్ లెవెల్‌లో 25,00,000-60,00,000 ఉంది. ఎక్స్‌పీరియన్స్‌డ్‌కైతే 60,00,000 పర్ యానం ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 80,00,000 to 2 crores వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. యూఎస్ఏలో, యూకేలో ఇప్పటికే జర్మనీలో, కెనడాలో, సింగపూర్‌లో, ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఈ క్వాంటమ్ ఇంజినీర్స్‌కి ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఇక్కడ కూడా చాలా మంచి మంచి మీకు ప్యాకేజ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎఫెక్టింగ్ సాలరీ అంటే స్కిల్స్, రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్, సర్టిఫికేషన్, హైయర్ స్టడీస్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనకుంటుందనమాట. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఎల్‌పీ అయితే ఉందో ఇదైతే మీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మీకున్నటువంటి నాలెడ్జ్‌ని బట్టి మంచిగా మీకు రేపు ఫ్యూచర్‌లో అయితే మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. బట్ మీరు ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్‌గా మనం తీసుకున్నట్లయితే రోడ్ మ్యాప్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఏదైతే మీకు చెప్పానో ఫస్ట్ ఇయర్‌లో మీరు ఏం చేయాలి? ఫిజిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ బేసిక్స్ సెకండ్ ఇయర్‌లో ఓకే. థర్డ్ ఇయర్ నుంచి ప్రాజెక్ట్స్, రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ అండ్ ఫైనల్ ఇయర్‌లో స్పెషలైజేషన్స్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, పబ్లికేషన్స్, సర్టిఫికేషన్స్, అడ్వాన్స్డ్ క్వాంటమ్ కోర్సెస్ ఇవన్నీ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేటువంటి క్వాంటమ్ ఇంజినీర్ గానో, డెవలపర్ గానో, రీసెర్చ్ సైంటిస్ట్ గానో, క్వాంటమ్ స్పెషలిస్ట్ గానో మీరు జాబ్ అనేది తెచ్చుకోవచ్చనమాట. కాబట్టి కొంత డిఫరెంట్‌గా అందరూ ఆలోచిస్తున్నట్టుగా ఈ ఏఐ గాని, సీఎస్ఈ గాని, ఎలక్ట్రానిక్స్ ఇవి గాకుండా కొంత డిఫరెంట్‌గా మనం చదువుదాము, ఛాలెంజింగ్‌గా వెళ్దాము అనుకున్నట్లయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఖచ్చితంగా మీకు ఒక మంచి కోర్స్ కింద మనం చెప్పుకోవచ్చనమాట. ఇది ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు చదువుతారో కొంత ఎర్లీగా దాని యొక్క ఫ్రూట్స్‌ని తీసుకునే అవకాశం ఉందనమాట. కాబట్టి కొంత చూసుకోండి. నేను చెప్పినటువంటి స్కిల్స్ మ్యాథమెటిక్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంత రీసెర్చ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకుంటారనమాట. ఓకేనా? సో, ఇది కన్క్లూజన్ అనమాట. సో, ఖచ్చితంగా మీకైతే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఫైనల్ మెసేజ్ తీసుకున్నట్టయితే ది క్వాంటమ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ విల్ బిల్డ్ టుమారోస్ టెక్నాలజీ. ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మీదనే టెక్నాలజీ అనేది మొత్తం బిల్డప్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీ పిల్ల యొక్క స్కిల్స్ గనక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, వాళ్ళు దీనికి సూటబుల్ అవుతారా? కారా? అని తెలుసుకోవాలనుకున్నా గానీ, ఐఐటీ కొట్టగలుగుతారా లేదా అని తెలుసుకుందాం అనుకున్నా, రేపు మనం పెట్టేటువంటి స్కూల్ ఫీజెస్ అసలు వీళ్ళకొచ్చే మార్క్స్ కరెక్టా కదా? తెలుసుకుందాం అనుకున్నా, ఈ నంబర్‌కి కాల్ చేసి, లేపోతే ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఒక 1 అవర్ మీ పిల్లల యొక్క టైం నాకిచ్చినట్లయితే, అసలు వీళ్ళు ఏంటనేది మొత్తం కూడా మీకు చెప్పగలుగుతానన్నమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Have a nice day. All the best for your bright future. Thank you.